సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లోని వంటగదిలో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఇంట్లో ఉన్నవారు అప్రమత్తమై ప్రాణభయంతో బయటకు పరుగులు తీయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సారు గ్యాస్ అయిపోయింది. గ్యాస్ అయిపోతే గ్యాస్ తెచ్చి గ్యాస్ పెట్టినాము. అమ్మ నేను ఇద్దరము పెట్టినాము. అమ్మ ముట్టించి చూసింది, అన్ని మంచిగా వచ్చేసినాయి. బంద్ చేసింది. మళ్ళా అప్పాలు చేద్దామని కొంత పిండి తీసుకొని ఆంటే కూర్చుంటే అమ్మ నేను ఒత్తుతున్నాము. ఒకసారి దండం ఆవాజ్ వచ్చింది సార్. అమ్మ ఏమో అసలు దండం అన్నది. నాకు నూనెలో ఏమన్నా వేసినావు అమ్మ అంటే ఏమి వేయలేని అని అన్నది. అనగా దండం అనగానే వాసన వచ్చింది. అమ్మ గ్యాస్ వేయనట్టుంది. అమ్మ బయట కూడా నడుము గ్యాస్ వేయింది అనగానే పెద్ద సార్ అన్నాడు, బట్ట నాన్నకరాప అన్నాడు. అది దూరబంత నాన్నకొచ్చి అమ్మ శోభమ్మ ఏం చేసింది, చిన్నమ్మ అది గ్యాస్ ఈతలు గుంచి పట్టేయబోయింది. ఒకసారి దాన్ని మంచి పొగలు వచ్చేసి మంటలు వచ్చేసి అమ్మ చచ్చిపోతే అని బయట గుంచుకొచ్చింది. అందరికి నేను ఎంత గుద్దుకుంటున్నా అంత బయట ఉన్నారు. సారు గ్యాస్ అయిపోయింది.